వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి ఎవరు లేరు. అలాగే ఎన్నికవడానికి కూడా ఇంకొంత సమయం ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ ప్రలోభ పెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంటే కొంతమందికి ఫోన్లు చేశారని, ఎన్నో కోట్లు ఆఫర్ చేశారన్న కథనాలు ఇందులో వస్తున్నాయి. అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఎమ్మెల్సీలు కావచ్చు, లేదా లోక్సభ సభ్యులు, లేదా రాజ్యసభ సభ్యులు, ఇందులో చాలామంది పక్కచూపులు చూస్తున్నారని, అయితే వాళ్ళని ఆపటానికి గాను మోడీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారని మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అయితే ఆయన ఎప్పుడైతే ఢిల్లీలో ధర్నా చేశారో సో అవన్నీ కూడా అబద్ధాలని తేలిపోయింది. ఎందుకంటే కనీసం మోడీ గారు కావచ్చు, లేదా అమిత్ షా గారు కావచ్చు, జగన్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో అంటే మోడీ గారితో ఫ్రెండ్షిప్ ఇవన్నీ అబద్ధాలని వాళ్ళకి తెలిసిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పక్క చూపులు మొదలవడం